డాక్టర్ సుకుమార్ గారు చెప్తున్నారు, అమ్మా ఈ రాళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి, వెంటనే ఆపరేట్ చేయాలి, బుల్లెట్ పెట్టాలి, షూట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి చెప్తున్నారు. మా అమ్మగారికి తెలుసు ఏమని, నేను మెడిసిన్ తీసుకోనని. వెంటనే ఆ రిపోర్ట్ ఇలా చేత పట్టుకొని నాకెళ్ళి తిరిగి ఏమండి అంది. ఏంటమ్మా అండి, ఏంటండి, ఏం చేయాలండి అంది. నేను నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, నా భార్యకి నేనంటే చాలా ఇష్టం. 26 సంవత్సరాలు పెళ్ళయి ఇప్పటి వరకు ఎటువంటి సమస్య లేకుండా సంతోషంగా అనేకులకు ఆదర్శంగా బ్రతుకుతూ ఉన్నాం. మా సంఘ బిడ్డలో మా ఊరి వారు ఇక్కడ చాలామంది ఉన్నారు. అంత అన్యోన్యంగా ఉంటాం. వండర్ఫుల్ బెస్ట్ కపుల్ మా కపుల్. చాలా సంతోషంగా ఉంటాం. ఆమె ఏడిస్తే నేను తాళుకోలేను. ఆమె కంటనీరు పెట్టింది, ఏమండి ఏం చేద్దామండి. నేను వెంటనే ఏమైందమ్మా, 2 రాళ్ళు ఉన్నాయండి. ఆ రిపోర్ట్ ఇలా చేత పట్టుకో నేను నటించి ఏడ్చా. ఏం చేయాలమ్మా నాకు తెలియలేదమ్మా అని నేను ఏడ్చా. నేను ఆడవంతో నా సతీమణి అనుకుంది అయ్యగారు భయపడుతున్నాడేమో అని. ఎట్లా చేద్దామండి వెంటనే చెప్పాను, నాకు అర్థం కాలేదమ్మా. ఎట్లాగండి, అదేమ్మా ఒక్క ట్రక్కు రాళ్ళుంటుంటే పైన ఒక గది కట్టుకోవచ్చమ్మా. ఒక ట్రక్కు రాళ్ళు ఉండుంటే పైన గది కట్టుకోవచ్చు, 2 రాళ్ళతో ఏమి చెయ్యాలో తెలియలేదమ్మా అన్న. ఆమె ఏడు పెట్టిపోయిందో పోయింది. ఈ నొప్పిలో కూడా మీకు శత్రు బాగాలేదే అని ఆడిస్తున్నాడు నన్ను అలాగా. ప్రైజ్ హల్లెలూయా. పిరికి పందనై భయపడకూడదు. ఒక వ్యక్తికి కలిగిన జబ్బు కన్నా లేక ఇతర కార్యముల కన్నా వానికి కలిగిన భయమే వాడిని ఎక్కువ కృంగదీస్తుంది. నేను చెప్పాను తల్లి, ఒక లోడు ఉండుంటే ఒక రూము కట్టుకోవచ్చమ్మా, 2 రాళ్ళతో ఏమి చేయాలో తెలియలేదు తల్లి నేను అనేసరికి పద నొప్పిలో కూడా మీకు శత్రు బాగుంటుంది. కథలో బాగుంది, కథలో వచ్చాం. వాక్యం ఏమంటుంది, మీ ఎదుటనున్న పర్వతమును చూడండి. పర్వతమా నువ్వు పెళ్ళగింపబడి సముద్రంలో పడమని చెప్పి నువ్వు చెప్పినది జరుగునని విశ్వసించిన నువ్వు చెప్పినట్టే జరుగును. వాక్యం ఏది. ఇంటికి వచ్చాను, ఆ స్థలంలో చెయ్యి పెట్టాను. ప్రభువా వాక్యానుసారంగా ఈ నా కిడ్నీలో ఉన్నటువంటి 2 రాళ్లను నలిచేస్తున్నాను యేసు నామములో అని ప్రార్థించాను. 3 రోజుల తర్వాత మరలా హాస్పిటల్కి వెళ్ళాను. మరలా 3 రోజులకు ముందు తీసిన స్కాన్ తీయించాను. డాక్టర్ అడుగుతున్నాడు, రాళ్ళు లేవు. ఏమయ్యా ఈ రాళ్ళు? హల్లెలూయా హల్లెలూయా. రాళ్ళు ఏమయ్యాయి? విశ్వసించి తిని కనుక మాటలాడి తిని, విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని. ఆ వాక్యములో రాయబడ్డది, నేను చావను సజీవుడనై యెహోవా కార్యములు వివరించదని 118:17 ప్రకారం ఎప్పుడు నా నోట ఉత్సాహఘటన చేస్తుంటాను. ఏ బలహీనత నన్ను జయించదో వాటిని జయించే అధికారాన్ని దేవాతి దేవుడు నాకు అనుగ్రహించాడు. అందుకు దేవుడు మన దగ్గర ఎదురు చూస్తున్నది ఏంటంటే విశ్వాసం.